పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురంలో బొలెరో ట్రాలీని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? అశ్విని, పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 వ్యవసాయ కూలీలు మృతి చెందారు. వీరందరూ కూడా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం చెందినటువంటి వారు గుర్తించారు. అక్కడి నుంచి ఆ సమీపంలో గడమినపల్లి గ్రామం నుంచి బొప్పాయి పండ్లు కోతలు కోసుకుని బొలెరో ట్రాలీ వాహనంలో వారందరూ కూడా నసరాపేట వైపు వస్తున్నారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్నటువంటి లారీ ఈ బొలెరో ట్రాలీని ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే 2 వ్యవసాయ కూలీలు మరణించగా అక్కడి నుంచి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి ఆ క్షతగాతుల్ని తరలిస్తున్న క్రమంలోనే మరో 2 వ్యవసాయ కూలీలు కూడా మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆ బొలెరో డ్రైవర్ కూడా తీవ్ర గాయాలపడ్డారు. అతన్ని వినుకొండ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో మరొక 2 కూడా గాయపడ్డారు. అయితే వారికి ప్రస్తుతానికైతే ప్రమాదం లేదని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లి ఇలా మృత్యువాత పడడంపైతే గ్రామంలో గడమినపల్లి గ్రామంలో అయితే విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. వారిని ఎవరైతే బొలెరో ట్రాలీలో ప్రయాణిస్తూ తీవ్ర గాయాలపారైనటువంటి కూలీలను రక్షించి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ట్రాలీ బోల్తా పడడంతో వారు ఊపిరాడక దానిపైన వారు లోపల ఉండిపోవడంతో 2 అక్కడక్కడే మరణించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో కూడా మరొక 2 చనిపోయారు. మరొక పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి వెంటనే మంత్రి నారా లోకేష్ కూడా ప్రమాద విషయాన్ని తెలుసుకుని ఆయన కూడా అక్కడ వైద్యులు బాధితులకు మంచి వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఆదేశించారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అలాగే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కూడా ఆ ఘటనా స్థలానికి వెళ్తున్నారు. అలాగే ఆ క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి వైద్యులను ఆయన ఇప్పటికే ఆదేశించి ఉన్నారు. అశ్విని, ధన్యవాదాలు చంద్రశేఖర్.